విష్ణుమూర్తి గారు, విశ్వనాథుడు గారు, మీరిద్దరూ నా ఫేవరెట్ దేవుళ్ళు. కానీ మీరు చాలా బిజీ అయిపోయారు, క్షమించాలి. బ్రహ్మాజీ, భృగు మహర్షి అంత పెద్ద ఆయన మిమ్మల్ని శపించినా ఖాతరు చేయకుండా నేను పూజ చేస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటి? ఎందాక వచ్చాను? గుర్తొచ్చింది. మనుషుల్ని పుట్టించే డ్యూటీ నీదే కాబట్టి అంచేత ఈ 2 కొబ్బరి చెప్పులు తినేసి ఈ ఊళ్ళో ఉన్న జనాలందరి బుర్రల్లోనూ నా దగ్గరికే వచ్చి ఫోటోలు తీసుకోవాలన్న బుద్ధి పుట్టించు. వాళ్ళతో రేట్ నేను మాట్లాడుకుంటా. ఎరా కొత్తం, అంత నిష్టగా నేను అక్కడ పూజ చేస్తా ఉంటే ఇక్కడ చప్పట్లు కొట్టి డిస్టర్బ్ చేస్తావా? నేను చప్పట్లు కొట్టానా? భలేవరే, మనకి బేరాలు లేకపోవడం వలన ఊళ్ళో ఈగలని లోపలికి వస్తుంటే బయటికి తోలుతున్నాను గురుగారు, అంతే కదా? యారా, మనకు బేరాలు లేవన్న సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ చప్పట్లు కొట్టి మరీ చెప్పాలా? చంపేస్తా. తెలివితేటల్లో చాణికుడు వాడిన నువ్వు పొగిడినా నాకు ఆ పొగటలు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. మరొక సింపుల్ క్వశ్చన్ అడిగేదా? అడగండి. మన రాష్ట్రానికి రాజధాని ఏది? హైదరాబాద్. కరెక్ట్ గా చెప్పావయ్యా. హైదరాబాద్ లో సముద్రం ఉందా లేదా? లేదండి. హైదరాబాద్ లో సముద్రం ఉంది. ఎక్కడుందండి? మన హుస్సేన్ సాగర్ ఉందా? అదేనయ్యా, బుద్ధుడు విగ్రహం పడిపోయింది. హుస్సేన్ సాగర్. మరి సాగర్ అంటే అర్థం ఏమిటి? సముద్రం ఉన్నట్టే కదా. మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. ఇది నా కూతురు సరోజ. వీడు నా సుపుత్రుడు కళ్యాణ్. బాబాయ్, నన్ను పరిచయం చేయడం మర్చిపోయారు. నిన్ను ఎలా మర్చిపోతానమ్మా? మా అమ్మాయి ప్రాణ స్నేహితురాలు హేమ. నమస్తే. నమస్కారం. ఆ పరంధామయ్య కొడుకు రాంబాబుకి మీ పిల్లని ఇవ్వడం అంటే అది మీ పూర్వజన్మ సుకృతమే అనుకోండి. ఈ మాట ఇప్పటికో 100 సార్లు చెప్పావయ్యా. ఇంతకీ మీరు ఆ అబ్బాయిని చూసారా? ఆ అబ్బాయిని చూడకపోయినా వాళ్ళ తండ్రి గారు నాకు బాగా తెలిసిన వారేగా. ఆ స్టూడియోకి వెళ్ళినప్పుడు మనం పెళ్లి వాళ్ళం అన్న విషయం ఏమీ చెప్పకుండానే ఆ అబ్బాయిని స్టడీ చేద్దాం. నమస్కారం అండి. రండి కూర్చోండి. రండమ్మా, రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీకు కాఫీ పొడి కావాలా, పళ్ళ పొడి కావాలా, కారపొడి కావాలా? కాఫీ పొడి, పళ్ళ పొడి, కార పొడి అంటున్నావేంటయ్యా? ఇది ఫోటో స్టూడియో కాదా? ఇది ఫోటో స్టూడియోనండి. మీరు తీయించుకునే సైజుల్ని బట్టి అదిగో ఆ పొట్లాలు ఫ్రీగా ఇచ్చేస్తాం. అది సరే గానీ చూడు రాంబాబు. అయ్యో, నా పేరు రాంబాబు కదండి, కిట్టిగాండి, ఆయన అసిస్టెంట్ ని. ఆయన వచ్చే టైం అయింది. అయితే ఆయన వచ్చేంత వరకు ఆగుతాం అంతే. ఈలోగా ఓ పని చేయండి, మీకు కావాల్సిన సైజులు సెలెక్ట్ చేసుకోండి, ఓ పని అయిపోదు. అన్ని మగ ఫోటోలే ఉన్నాయి, ఫ్యామిలీ ఫోటో ఒకటి లేదేమిటండి? అబ్బా, లేకపోవడం ఏంటండి? ఇదిగో ఇది చూడండి. ఈయన పరంధామయ్యలా ఉన్నాడే. అవునండి, మా రాంబాబు గారి ఓన్ ఫాదర్. ఓన్ ఫాదర్ సరేనయ్యా. ఈ పక్కనున్న ఆవిడ ఓన్ వైఫ్ లా లేదే. భలే కనిపెట్టేసరే, ఆవిడ పక్కింటి పంకజాక్ష అండి. పక్కింటి పంకజాక్షతో ఫోటో తీయించుకోవడం ఏమిటండి? అదా, అది ఎలా జరిగిందంటే, నాన్న స్టడీ. అమ్మా నువ్వు కొంచెం జరగవే. నాన్న స్టడీ. అబ్బా స్టడీ నాన్న. ఏం స్టడీరా? గంట నుంచి ఎండలో నా ప్రాణాలు తీసేస్తున్నావు, స్టడీ స్టడీ అంటున్నావు. కొద్దిగా నవ్వు. కొంచెం తల పైకెత్తు. వెరీ గుడ్. అలాగే తల దించకుండా గడ్డ కిందకు దించు. తల పైకెత్తమన్నావు, గడ్డ ఎలా దిగుద్దురా? ఈ దిక్మాల ఫోటోలు నాకు అక్కర్లేదు, చావు. నాన్న నాన్న నాన్న, ఇదిగో నువ్వే నా చేత ఫోటో తీసుకోపోతే రేపు వైజాగ్ లో స్టూడియో పెడితే ఎవరు నా చేత తీసుకుంటాడు? అవును బాబాయ్, గురువు గారు నిన్నటిదాకా శవాలకే కదా ఫోటోలు తీశారు, బతుకున్న వాళ్ళకి ఇదే కదా ఫస్ట్ టైం తీయడం, కాస్త కంగారు ఉంటుంది మరి. నువ్వు వెళ్ళి అర్థం పట్టు. అవునండి, వాడి విద్య ఏమిటో తెలుసుకోవాలంటే మనం కాస్త ఓపిక పట్టాలి మరి. రండి రండి. పదండి. తీసేస్తున్నా. తీసేసా. బాబాయ్ బాబాయ్, ఇదిగో ఫోటో తీసుకొచ్చాను చూడండి. అబ్బబ్బా, తొందరగా కవర్ ఇప్పండి, ఫోటో చూపించండి. తీస్తున్నాను. అదేమిటండి మీ పక్కన పక్కింటి పంకజాక్షి ఏమిటి? పోదు బల ఎట్టింది కదా. అది మీరు కలిసి ఎప్పుడు ఫోటో తీయించుకున్నారు? మీకు ఇంకా పాత ఫోటో పోలేదన్నమాట. ఈమె నా పక్కన ఎలా ఉందో నాకేం తెలుసా? ఏమిటి నాన్న, నా ఫోటోగ్రఫీ చూసి తెగ మురిసిపోతున్నావా? మురిచిపోతున్నాను. రే, పక్కింటి ఆవిడ వచ్చి ఈ ఫోటోలో ఎలా పడిందిరా? పక్కింటావిడ నిజమేనన్న, ఎలా పడిందంటావు? అదే నిన్ను నేను అడుగుతున్నాను. డెవలప్ చేయడంలో తేడా ఉంటుంది. నువ్వు తీసిందే కదా వాళ్ళు డెవలప్ చేస్తారు. అసలు విషయం ఇప్పుడు నాకు అర్థమైంది అన్న. ఏమిటది? నేను ఫోటోలు తీసేటప్పుడు నువ్వు కదిలావు,
నేను కదలడానికి పక్కింటి ఆవిడ వచ్చి ఇందులో పడ్డానికి ఏమైనా సంబంధం ఉందా? రేపు నువ్వు ఫోటో స్టూడియో పెట్టి ఎన్ని సంవత్సరాలు ఇలా నాశనం చేస్తావురా? నిన్ను చంపేస్తాను. నేను వదలను. నా మాట వినండి. ఆదరణ మాట విషయం నువ్వు చెప్పిన విషయం కూడా నీ మొహల్లాగే ఉంది. ఏమయ్యా, పక్కింటి ఆవిడతో ఫోటోలు దించుకునేవాడు నీ దృష్టిలో పెద్ద మనిషా? అలాంటి వాడి కొడుక్కి నా కూతురు ఇవ్వమంటావా? అది కాదండి, ఈక నొక్కేస్తాను. నమస్కారం అండి. నీ నమస్కారం వద్దు, నీ సంబంధం వద్దు. రావే. ఎవరు రావాళ్ళు? మీకు పిల్లనివ్వడానికి వచ్చారండి. చాలా సంతోషకరమైన విషయం కదా. మరి నమస్కారం అంటే అలా సీరియస్ వెళ్ళిపోతారండి? అసలు చెప్పకుండారండి, ఫ్యామిలీ ఫోటోలు చూపించమన్నారండి. ఆహా. ఇదిగో ఈ ఆల్బమ్ తీసి ఎదురింటి మొగుడు పక్కింటి బేళం ఫోటో చూపించేశారండి. ఏదది? ఇదండి. ఈ ఫోటో చింపేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? చెప్పారనుకోండి, కాకపోతే మీరు బతుకున్న వాళ్ళకి మొట్టమొదటి తీసిన ఫోటో కదండి, అందుకే భద్రపరిచారండి. ఎందుకు